हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज़ रोशन शर्मा। एक्चुअली माय डियर स्टूडेंट्स, आज मैं आप सभी को फर्स्ट लैंग्वेज तेलुगु फर्स्ट सेट के अपलोड कर देता हूं आप मॉक टेस्ट के लिए। ये फर्स्ट लैंग्वेज तेलुगु है। दानशीलमु ఎవరి భాష వాళ్లకు వినసొంపు వీర తెలంగాణ కొత్త బాట। ये 4 लेसन से इंपॉर्टेंट है। उपवाचक में बालकांड, अयोध्याकांड ये है। यहाँ पर देखिए, పేరాను చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయి। पैराग्राफ अच्छी तरह पढ़िए। दशरथुడి శ్రీరామ పట్టాభిషేక వార్తలను తెలపడానికి కైకి ये पूरा अच्छा पढ़ के यहाँ पर कुछ क्वेश्चन दिया गया। देखिए यहाँ पे బూడిదలో పోసిన పన్నీరు అంటే ఏమిటి, కైకేయి కోరికలు ఎన్ని అవి ఏవి, కైకేయి తన కోరికలను ఎలా అడిగింది, తపస్సు చేసుకునే వారెలా ఉంటారు, అలక అంటే అర్థం ఏమిటి आपको लिखना है। ఈ క్రింది ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం लिखना है। కారే రాజులు రాజ్యములు గలవి, इसका प्रतिपदार्थम या नी युड़िलोना पेंचितिवी निंडुगा कोटी तेलंगन करल, ये आपको दोनों में से एक आपको लिखना है, कोनों में से। फिर यहाँ पर एक अननोन पैराग्राफ है। देखिए, किंदी प्रेरणा चलिए प्रश्नों को जवाब राइए। पैराग्राफ अच्छी तरह पढ़ लीजिए, कंप्लीट पैराग्राफ पढ़ लीजिए। पढ़ के नीचे कुछ क्वेश्चन दिए गए, जैसे దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని ఎవరిని అన్నారు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది, జనాభా పెరగడానికి గల కారణాలు ఏవి, జనాభా పెరగడం వల్ల ఏం జరుగుతుంది, జనాభాను ఎందుకు నియంత్రించాలి। उसके बाद कुछ क्वेश्चन है। देखिए, క్రింది ప్రశ్నలకు 5-6 వాక్యాలలో జవాబు రాయండి। వీర తెలంగాణ పాఠ్యభాగ కవిని గురించి రాయండి। మీర్ తహమీర్ కవితలో సాధారణ ప్రజల భాష ఎట్లా వచ్చింది, ఆడిన మాట తప్పకూడదు ఎందుకు, పాకాల యశోదరెడ్డి గారి గ్రామ జనులు పట్టిన కొత్త పాట ఏమిటో చర్చించండి। उसके बाद लॉन्ग में देखिए, దానశీలము పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి। వీర తెలంగాణ పాఠం ఆధారంగా తెలంగాణ పౌరుష పరాక్రమణను తెలపండి। ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకు అర్థమైందో తెలపండి। ఈనాడు పల్లెల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై మీ అభిప్రాయాలను వివరించండి। వాల్మీకి మహర్షి రామాయణ రచన శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి। సీతారామ లక్ష్మణులు అయోధ్యను వీడి చిత్తకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి। उसके बाद సృజనాత్మకంగా देखिए, నీ మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తున్న మిత్రునికి లేఖ, కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి। उसके बाद इसका पार्ट बी भी है। देखिए इंपॉर्टेंट, ये ओन सेंटेंस है। పసందు కల్లోలం సొంత వాక్యాలు। फिर यहाँ पे देखिए, ప్రజల వాంఛితము నెరవేర్చడం నాయకుల బాధ్యత, గీటన వేసిన ప్రధానిక అర్థాన్ని వ్రాయండి। कौन सा है, महाराजा గారి కృపాణం తీశారు, కృపాణం इसका मीनिंग आपको लिखना है। తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి, జెండాలు का पर्याय पदम आपको लिखना है। తావు చోట इसके पर्याय पदाలు इसके अंदर पहचानना है। ఈ క్షేత్రం మంచి పంటలు ఉన్నాయి, ఈ క్షేత్రానికి నానా అర్థాలు कौन से लिखना है। कोरिका दिक्कु इसके नाना अर्थाలు कौन से आपको लिखना है। तेलंगाना योधुलु इसका विकृति लिखना है आपको। पराशर महर्षि कुमार इसका व्युत्पत्ति कौन सा आपको लिखना है। यहाँ से व्याकरण मूटागट्टू इसको प्लस लगा के कौन सा आपको लिखना है। रुगागामी संधि कौन सा आपको लिखना है। मता पिशाची इसका विग्रह वाक्यम कौन सा है। बहुव्रीहि समासम का लक्षणाలు कौन से लिखना है। प्रास नियमలు గల జాతుల పద్యం గుర్తించండి लिखना है। విప్రాస ప్రకట వ్రాతయ భవతే విష్ణు స్వరాపతే, ఈ పద్యానికి ఏ వృత్తాంతం చెందింది लिखना है। హల్లుల జంట అర్థభేదం వెంట వెంటనే రావడం అనేది అలంకారానికి చెందింది लिखना है आपको। ఈ క్రింది వాటిలో వృత్తత్య వ్రాస అలంకార ఉదాహరణలు గుర్తించండి लिखना है। మేము దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాము, దీన్ని కర్మని వాక్యంగా लिखना है आपको। నన్ను క్షమించు రాజు అనే తన మిత్రుడు అన్నాడు, దీన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే ఎట్లా ఉంటుంది। ये था माय डियर स्टूडेंट्स, ऑल द बेस्ट।